అక్క, ఇవన్నీ చెప్తుంది నీకే. ఎందుకంటే నువ్వే ఈ ఇంటి చిన్న కోడలు కాబట్టి. నువ్వుండు తమ్ముడు. ఇప్పుడు ఆయన కంట పడకుండా ఎలా తప్పించుకుని వెళ్లాలా అని నేను కంగారు పడుతుంటే నువ్వేదేదో మాట్లాడతావేంటి? నేనేదో మాట్లాడడం లేదక్క. తాళి కట్టించుకుంది నువ్వు, వ్రతంలో కూర్చున్నది నువ్వు. అప్పుడు నువ్వే కదా ఈ ఇంటి కోడలివి. నీకే కదా అన్నీ తెలియాలి. నువ్వు నోరు మూసుకోనుండు. దశరథరాజు, సేవ స్వార్థానికి అతీతంగా ఉండాలి. అందుకే ఈ సేవా కార్యక్రమాలన్నీ ఎప్పుడూ నిస్వార్థపరుల చేతుల మీదగానే జరగాలి. కాబట్టి మీ తదనంతరం వీటికి సరైన వారసుణ్ణి ఇప్పటినుంచే ఎన్నుకోవడం మంచిది. తప్పకుండా గురువుగారు, మా కుటుంబ సభ్యులతో చర్చించి వారసుడెవరో మీకు తెలియజేస్తాం. దీనికి మళ్ళీ చర్చలు దేనికన్నయ్య? తెలివైనవాడు, సమర్థుడు, మంచి మనసున్నవాడు మన దేవాంశే తదుపరి వారసుడు. ఏ తండ్రి అయినా కన్న కొడుకు గురించి ఆలోచిస్తాడు, ఒక్క నా తండ్రి తప్ప. ఇప్పటికే ఇంట్లో పెత్తనం లేదు. ఇప్పుడు ఇది కూడా పోతే ఇంట్లో ఉన్నా లేనట్టే. నా మొగుడు అవిటివాడు కాకుండా ఉంటే ఆ వారసత్వం ఏదో నాకే వచ్చుండేది కదా. అయినా అన్ని వేల కోట్ల ఆస్తనే అంత తేలిగ్గా వదులుకోకూడదు. చాలా కరెక్ట్గా చెప్పారు బాబాయ్. దేవాంశ్ దీనికి సమర్థుడు నాన్న. ఈ విషయంలో ఇక్కడ ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎందుకు లేవు? అభ్యంతరం ఉందని చెప్పినా మీరు ఒప్పుకోరు కదా. అందుకే నోరు మూసుకోవలసి వస్తుంది. ఏదో ఒకటి చేయాలి. అన్ని వేల కోట్ల మీద పెత్తనం నాదే కావాలి. అది కాదు లక్కీ బాబు, వాడు చిన్నవాడు, ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాడు. పెళ్లి జరిగి ఒక్క రోజైనా కాలేదు. కనీసం వాడితో ఒక్క మాటైనా చెప్పాలి కదా. అదేదో ఇప్పుడే అడుగుదాం అన్నయ్య. దేవాంశ్, నీకేం అభ్యంతరం లేదు కదా? నాన్న ఇష్టం మీ ఇష్టం బాబాయ్. అంతా ఈశ్వరేచ్ఛ దశరథరాజు. ఆ ఈశ్వరుడే నీ చేత ఈ నిర్ణయం తీసుకునేలా చేశాడు. ఒక శుభముహూర్తాన బాధ్యతలన్నీ దేవాంశికి అప్పగించు. అలాగే గురువుగారు. అంతా ఈశ్వరేచ్ఛ. ఊర్మిళ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి భోజనం ఏర్పాట్లు చేయాలి. ఆ ఏర్పాట్లు చూడమ్మా. ఆస్తుల మీద పెత్తనం వాళ్ళకి, పనులు నాకా? అక్క, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి భోజనాలంటే బావగారితో కలిసి నువ్వు భోజనం చేయాలక్క. ఒక్కరెంగిలి ఒకరు తినాలి. నాకంత అదృష్టమే ఉంటే ఇలా దొంగచాటుగా ఉండే కర్మ ఎందుకు పడుతుంది తమ్ముడు? నా తలరాత అంతే. ముసుగేసుకుని వ్రతం చేసినట్టే బావగారితో కలిసి భోజనం చేస్తే బాగుంటుందక్క. ఇప్పటి వరకు చేసింది చాలు. మళ్ళీ ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. ఇంటికి వెళ్లే వరకు నువ్వు నా పక్కనే ఉండాలి. లేకపోతే
నేనా అంట. నీ చెల్లెలి శోభనం గదని అలంకరించాల్సిన అవసరం నాకేంటి? తీసుకో, ఇటివ్వు అత్తయ్య. వెళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి తమ్ముడు? నన్ను అడుగుతావేంటక్క? నువ్వు నోరు విప్పినా నన్ను నోరు విప్పించున్నా ఈ పాటికి నిన్ను అలంకరిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు అలంకరించాల్సి వస్తుంది. ఆ రామయ్య ఈ ఆట ఎందుకు ఆడుతున్నాడో అది చూద్దాం. తమ్ముడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏదో రాముల వారికి సీతమ్మ వారికి అలంకరించమంటే అలంకరించేవాణ్ణి గాని ఈ అలంకారాలు నా వల్ల కాదక్కా. నువ్వేం అలంకరించనక్కర్లేదు. అది ఆయన గది కదా. అనుకోకుండా ఆయన వస్తే దొరికిపోతాను. అందుకే నువ్వు బయట కాపలాగా ఉండు, నేను లోపల అలంకరిస్తాను. సరే, రా. దానికి అప్పగించవేంటి ఊర్మిళ? లేకపోతే శోభనం గదిని అలంకరించి వాళ్ళు పిల్లల్ని కంటే ఎత్తుకొని తిరుగుతాననుకున్నావా? అంటే శోభనం గదిని అలంకరించినట్టే అలంకరిస్తూ చెడగొట్టడానికి అక్కడే ఏదైనా ప్లాన్ చేస్తావనుకున్నా? గదిలో లైట్ వెలగాలంటే స్విచ్ లోపలే ఉండక్కర్లేదత్తయ్యా, బయట కూడా ఆన్ చేయొచ్చు. ఇక్కడ చిటికేస్తే అక్కడ శోభనం ఆగిపోయే ప్లాన్ చెప్తాను. పదండి. తమ్ముడు, జాగ్రత్తగా చూస్తుండు. ఆయన వస్తే మాత్రం చెప్పాలి. అలాగే అక్క, నేను చూసుకుంటా కదా, నువ్వు లోపలికెళ్ళు. గది నిండా, గుండెల నిండా నా రూపం నుంచో నా గుండెల మీద ఆయన చిరునామాని నిలిపావు. కానీ మా ఇద్దరి మధ్య
దూరాన్ని మాత్రం ఎందుకు మిగిల్చావు రామయ్య? అయ్యో, ఎందుకింత పని చేసావు తమ్ముడు? ఆయన నన్ను చూస్తుంటే ఎంత సమస్య వచ్చుండేదో నీకు తెలుసు కదా. నేను మాటిచ్చాను తమ్ముడు, నన్ను ఎరికించొద్దు. చూడక్క, నేను కావాలని చేయలేదు. ఏదో ఆ రామయ్య తండ్రి ఆదేశం, అలా జరిగిపోతుంది అంతే. అయినా నువ్వు బావగారి కంట్లో పడాలని రాసుంటే నేను ఆపితే మాత్రం ఆగుతుందా? పద. నువ్వు ఆపక్కర్లేదు. ఏమీ చేయకుండా ఉంటే అంతే చాలు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోదాం పద. రా. అమ్మా వైదేహి, చెల్లెల్ని అలంకరించావా? లేదత్తయ్య, గది అలంకరించి వస్తున్నాను. గది అలంకరించమని ఊర్మిళకి చెప్పాను. నీకప్పగించిందా? సరే, ముందు వెళ్ళి మీ చెల్లెల్ని అలంకరించమ్మా. ముహూర్తానికి టైం అవుతోంది. పైన రూమ్లో ఉంది. వెళ్ళు. వెళ్ళండి. అది సర్దారా అమ్మా అవన్నీ? అర్థమైందా అక్క? మనదేం లేదు, అంతా రామయ్య తండ్రిదే. పద. ఎలా ఉన్నానక్క? నీకే బంగారు బొమ్మలా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. బంగారు బొమ్మ అది ఇది కాదు. నన్నిలా చూసి ఆయన ఫ్లాట్ అయిపోతారా లేదా చెప్పు. నిన్నంటూ చూడకపోయుంటే అసలు పెళ్లే చేసుకునేవాణ్ణి కాదు తెలుసా. తొలి చూపులోని నా మనసుని గెలిచేశావు. నీ వెంట పడేలా నన్ను మార్చేశావు. నా అదృష్టం కొద్దీ నా జీవితంలోకి వచ్చేశావు. జన్మ జన్మలకి ఇలాగే ఉండిపో, నాకు తోడుగా. మాట్లాడవేంటక్క? నన్ను చూసి ఫ్లాట్ అయిపోతారా లేదా? ఫ్లాట్ అయిపోవడం ఏం కర్మ? నీ ముసుగు తీసి చూడగానే కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. అదే అంత అందంగా కనిపిస్తావని చెప్తున్నా. ఇప్పుడు కొత్తగా పడడం ఏంటి? షియా అన్న పేరుకి ఆయన ఎప్పుడూ పడిపోయారు. అమ్మా వైదేహి, అలంకరణ అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య గారు. తనని అందంగా ఈ ఇంటి కొత్త కోడలకు అలంకరించే నగలు అలంకరించి గదిలోకి పంపు. తీసుకో. అలాగే. నగల షాప్ యాడ్ లో తప్ప ఇన్ని నగలు ఎప్పుడు చూడలేదక్కా. ఎంత బాగున్నాయో చూడు. అదృష్టం అంటే నాది. నక్కతో ఒక తొక్కి వచ్చినట్టున్నాను.
ఇవన్నీ నువ్వు అలంకరించుకోవాల్సిన నగలక్క. నీ మౌనం నిన్ను ఎన్నిటికి దూరం చేస్తుందో చూడు. బావగారిని దూరం చేసుకోకుండా ఉంటే అదే చాలు. అలా చూస్తారంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హాస్పిటల్కి వెళ్తూ కారు రెడీ చేయండి తొందరగా. అంజీ కార్ రెడీ చేయి. అలాగే బాబు. ఇక్కడంతా నొప్పిగా ఉందో. అమ్మో గాలి విరిగినట్టు. ముసల్ది పడితే వస్తాడన్నా ఇంకా రాలేదేంటి? నానమ్మా, ఇందు ఇందు, అయ్యో ఏం జరిగింది ఇందు? చూస్తారంటే అదిగో తీసుకెళ్ళండి. వచ్చాడు. ఇందు ఏమైంది ఇందు? ఆ? నువ్వొచ్చావేంట్రా? అమ్మాయిని అలా గదిలో వదిలి నువ్వు రాకూడదు. వెళ్ళు. వెళ్తానులే. నీకేమైంది? మెట్ల మీద నుంచి జారిపడ్డారు మరిది గారు. అవునా? బాగా నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దాం పద. ఏయ్, నువ్వెక్కడికి వస్తావురా? అయినా నాకేం దెబ్బ తగలేదు. నువ్వెళ్ళు. అదేంటత్తయ్యా, కాలు విరిగిపోయినట్టుంది, లేవలేను, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఇప్పుడే అన్నారు కదా. అబ్బాయి గారు కార్ రెడీ, తీసుకెళ్దాం. లేవండి అత్తయ్య, బయలుదేరుతాం. లేవండి. అదిగో హాస్పిటల్కి వెళ్దామని కార్ కూడా రెడీ చేయమన్నారు. ఇప్పుడేమో తగ్గిపోయిందంటున్నారు. అవును, అప్పుడు నొప్పిగా ఉందని వెళ్దామన్నాను. ఇప్పుడు తగ్గిపోయింది, అవసరం లేదంటున్నాను. కావాలంటే చూడండి. చూసారా, నొప్పి లేదు. ఇప్పటికైనా నమ్ముతారా ఏం కాలేదని? పాపం వాడు అమెరికా నుంచి వచ్చి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని శోభనానికి ముహూర్తం పెడితే అది మానుకుని ఏమీ లేని దానికి హాస్పిటల్కి తీసుకెళ్లాలా? ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళు. నువ్వు కూడా వచ్చేసావా? చూడరా, అమ్మాయి కూడా వచ్చేసింది. ఏం జరిగినా ఈ పూట మీరు బయటికి రాకూడదు. వెళ్ళండి. అయినా మెట్ల మీద నూనె పోసిన వాళ్ళని అనాలి. వెళ్ళరా, ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. నువ్వొచ్చావేంటమ్మా? మళ్ళీ ఏదో జరిగిందని రాజా నిద్రలేస్తాడు. వెళ్ళు. వెళ్ళండ్రా, పడుకోండి పోండి. అమ్మా, అయ్యో, అమ్మా, అయ్యో. అత్తయ్య, మళ్ళీ ఏమైంది? నొప్పి తట్టుకోలేకపోతున్నాను. తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అబ్బా అబ్బా. అదేంటి బామ్మగారు, నొప్పి తగ్గిపోయిందని ఇప్పుడే అంటున్నారు కదా? అమ్మా, అన్నాను. ఎక్కడ నా వల్ల నా మనవడి శోభనం చెడిపోతుందేమోనని బాధని దిగమిగుకొని అన్నాను. నా బాధ నా మనవడి సంతోషాన్ని దూరం చేయకూడదు. అబ్బా, మా అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అలా చూస్తారేంటి? తీసుకెళ్ళండి. అమ్మా, ఎక్స్రే తీస్తే గాని మెరిగిందో బెడికిందో తెలియదు. అమ్మా, మేమెందుకు అత్తయ్యా, మన అంజీని తీసుకెళ్ళండి. అంజీ. అంజి లేదు, గంజి లేదు. బెంచి బయటికి తీయండి. అమ్మా, అమ్మా, అయ్యో.
చూసారంటే ఇక్కడే ఉంటే మీ దిష్టి తగిలి శోభనం కూడా జరిగేలా లేదు. తీసుకెళ్ళండి. అమ్మా 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 అబ్బా జాగ్రత్త. అమ్మా అమ్మా. ఆట పట్టిస్తుంది నువ్వు సియా ఏంటి? ఏమైందండి మీకు? నేను సియాని కాదు అని అంటున్నారేంటి? నన్ను మర్చిపోయారా? మన మధ్య జరిగింది మర్చిపోయారా? గాడ్. రామాలయంలో నన్ను చూశానని, నన్ను చూసి సియా సియా అని నా వెంట పడి పెళ్లి చేసుకున్నారు కదా. నాకిప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, వేరే అంబిషన్స్ ఉన్నాయని లెటర్లో కూడా రాశాను కదా. అయినా సరే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మరీ పెళ్లి కొప్పించారు కదా. మీ వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, బొట్టు పెట్టారు, బంగారం తొడిగారు, అన్నీ చేసి పెళ్లి కూడా అయిపోయి చివరికి శోభనం గదిలో ఎవరో అపరిచితురాల్ని చూసినట్టు అలా చూస్తున్నారేంటి? ఏమండి ఏమండి అబ్బా ఇంత నొప్పిని ఎలా భరించాడతయ్యా? ఎందుకంటే నా మనవడు సంతోషంగా ఉండడం కోసం నొప్పిని భరించాను కాబట్టి వాడు గదిలోకి వెళ్ళాడు. లేదంటే నన్ను తీసుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండేవాడు. మా మా ఏమైందిరా? మళ్ళీ గదిలోంచి బయటకొచ్చావేంట్రా? సియా, నా సియా ఎక్కడిందు? సియానా? అవునిందు, నా సియా ఎక్కడా? శోభనం గదిలో సియాని పెట్టుకుని ఎక్కడా అని అడుగుతున్నాడు. పిచ్చిగాని పట్టిందా? అదేంటన్నా, గదిలోనే ఉంది కదా. నీ కొడుకు పరాచకాలాడుతున్నాడు కౌసల్య. నిన్ను గదిలోంచి అసలు బయటికి రావద్దు మనవడా అని లోపలికి పంపిస్తే పరాచకాలాడతావా? పరాచకాలు పద. వదిలిందు, నేను చెప్పేది విను. వాడేదో చెప్తున్నాడు కదా, విను నానమ్మా. ఏంట్రా వాడు చెప్పేది నేను వినేది? వాడి వేషాలు నాకు తెలియవనుకున్నావా? రే, ముందు నువ్వు పైకెళ్ళు. పెళ్ళైనా ఇంకా పిల్ల వేషాలు పోలేదు. వెళ్ళరా. అబ్బా, సియా ఎక్కడని అడుగుతుంటే వెనక్కి వెళ్ళమంటావేంటిందు? నా సియా ఎక్కడా? బాబూ, ఎక్కడా?
ఎక్కడ అబ్బాయి గారు? ఏంటబ్బాయి గారు అలా చూస్తున్నారు? సీఎం గారి ఫోటో. తర్వాత ముసుగు వేయడం వల్ల నేను తనని చూడలేకపోయాను. పరిమళం అసలు పేరు తెలియకపోవడం వల్ల ఇంత పెద్ద పొరపాటు జరిగిపోయిందే. ఏమైందిరా? అసలేం ఆలోచిస్తున్నావు? ఇది మైమరిచిపోయినట్టు లేదే. మతిపోయే లెవెల్లో ఏదో షాక్ తగిలినట్టు అనిపిస్తుంది. పెళ్లికి ముందే ఈ ఫోటో గిఫ్ట్ గా ఇచ్చి మీకు షాక్ ఇద్దాం అనుకున్నాను అబ్బాయి గారు. కానీ స్టూడియో వాడే టైంకి ఇవ్వలేదు. పెళ్లికి ఒక్క క్షణం ముందైనా ఈ ఫోటో నాకు చూపించాల్సింది. బా తప్పు చేసావు రాంజీ. ఈ ఫోటో కోసమని ఆల్రెడీ ఇక్కడ మేకు కూడా కొట్టాను. అమ్మగారు, చిన్నకోడల అమ్మగారి ఫోటో అక్కడ ఓకేనా? కోడలంటే ఇంటికి దీపం రా, ఇంటి మధ్యలోనే ఉండాలి. అక్కడే పెట్టు. రండి బాబు, రండి. అది రండి బాబు. అది కాదు, రండి. పట్టుకోండి బాబు. బాబు పట్టుకోండి బాబు. బాబు ఇటువంటి ఇటువంటి అబ్బాయి గారు. దేవా బాబు ఇటువంటి. ఇవ్వండి బాబు. ఏమిట్రా అపరధ్యానం? ఫోటో ఎలా పగిలిపోయిందో చూడు. పాపం, చిన్న కోడలు అడుగు పెట్టిన ముహూర్తమే బాగోలేదనుకుంటా. గోడకెక్కకుండానే ఫోటో పగిలిపోయింది. ఈ అపశకునం చూస్తుంటే ముందు ముందు ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో ఏంటో. ఊర్మిళ, ఏంటా పాడు మాటలు? ఎప్పుడే మాట్లాడాలో నీకు తెలీదా? మీకు తెలిస్తే నాకు తెలుస్తుంది. ఏంటి, చిన్న కోడలు ఇంటికి దీపమా? ఇంటికి మధ్యలో ఉండాలా? మరి పెద్ద కోడల్ని నేనేం చేయాలి? ఆ దీపం చుట్టూ పురుగులా తిరగాల? ఊర్మిళ, నేనేం తప్పుగా మాట్లాడలేదు అత్తయ్య. నన్నెందుకు తక్కువ చేస్తున్నారని అడుగుతున్నాను అంతే. అయినా మిమ్మల్ని ఏం లాభం? మొగుడు చేతకానోడైతే పెళ్ళాం అందరికీ లోకువే.
ఎంత చెప్పినా దీని బుద్ధి మాత్రం మారదు. దాని మాటలకేం గాని ముందు నువ్వు రూంలోకి వెళ్ళరా.